బైబిల్లో దేవుడు మనల్ని ఎప్పుడు సత్యమే మాట్లాడమని, ఆ సత్యమే మనల్ని స్వతంత్రం చేస్తుందని చెప్పాడు. ఈ మాట లోకంలో జీవించే వారికి వెర్రితనంగా తోస్తుంది. కానీ విశ్వాసులకు మాత్రమే దీనిలో పరమార్థం తెలుసు. అందుకే సత్యం కోసం నిలబడి దానిని ప్రకటించిన క్రీస్తు శిష్యులందరూ హతసాక్షులయ్యారు. అయితే లోకం కేవలం ఈ కష్టాన్ని మాత్రమే చూస్తుంది. కానీ నిజ క్రైస్తవుడు నిత్యరాజ్యంలో దేవునితో పొందే భాగ్యాన్ని చూస్తాడు. సరిగ్గా ఇలానే ఒక విశ్వాసవీరుడు సత్యం కోసం నిలబడి తన ప్రాణాలను త్యాగం చేశాడు. అతనే జాన్ హస్. జాన్ హస్ గారు 1369 సంవత్సరంలో యూరప్లోని హూసెనిక్ అనే ప్రాంతంలో జన్మించారు. చిన్ననాడే తండ్రి మరణించడంతో తల్లే ఈయనను పెంచి పెద్ద చేసింది. ఆమె చాలా ప్రార్థన పరురాలు. ఎప్పుడూ తన బిడ్డ గొప్ప సేవకుడు కావాలని కోరుకునేది. తల్లికి గల దైవభక్తి జాన్ హస్ గారిని ఎంతో ప్రభావితం చేసింది. ఈయనకు మంచి జ్ఞానం దేవుడిచ్చాడు. దీని ద్వారా ఈయన ప్రేగ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేయగలిగారు. దీని కొరకు చిన్న చిన్న పనులు చేసి డబ్బులు కట్టేవారు. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు జాన్ హస్ గారు లోకంలో ఎక్కువ ఆనందాన్ని పొందేవారు. మద్యం సేవిస్తూ నాట్యశాలలకు విందులకు వెళ్తూ ఉండేవారు. అయితే ఈయన తల్లి ప్రార్థన వృధాగా పోలేదు. ఇలా దారి తప్పిన సమయంలోనే జాన్ విక్లిఫ్ గారి బోధనలను ఈయన చదవడం ప్రారంభించారు. మార్టిన్ లూథర్ గారి కంటే 100 సంవత్సరాల ముందే తన గళాన్ని రోమన్ క్యాథలిక్ సన్యాసులకు వ్యతిరేకంగా ఎత్తిన గొప్ప విశ్వాసవీరుడు ఈయన. ఆ కాలంలో సంఘం చాలా పతనమైపోయింది. క్యాథలిక్ పోపులు, బిషప్లు విపరీతమైన పాపాన్ని ప్రోత్సహించేవారు. ఎవరైనా తప్పు చేసి దానికి క్షమాపణ కావాలంటే పాప క్షమాపణ పత్రం కొనుక్కుంటే అది లభిస్తుందని బోధించేవారు. దేవునికి ప్రజలకు మధ్యవర్తులం మేమే అని చెప్పి ప్రజలకు దేవునికి మధ్య సంబంధాన్ని తెగవేశారు. బైబిల్ను స్థానిక భాషలోకి తర్జుమా చేయక లాటిన్ భాషలోనే ఉంచి అలాగే బోధించేవారు. బైబిల్ సత్యాలను దాచివేసి తాము పేతురు వారసులమని, అందుకే పోపులమని చెప్పుకునేవారు. అలాగే స్త్రీలతో వ్యభిచారం చేస్తూ మద్యం సేవిస్తూ ప్రతి చిన్న విషయానికి డబ్బులు వసూలు చేసేవారు. పోప్ తనను తాను దేవుని కంటే పైవానిగా హెచ్చించుకున్నాడు. అతను క్షమిస్తేనే పాపక్షమాపణ అని, లేదంటే నరకమని, దీని కొరకు పాపక్షమాపణ పత్రం కొనాలని చెప్పేవాడు. అలాగే పెళ్లిళ్ళు చేయాలన్నా, ఖననం చేయాలన్నా, పేరు పెట్టాలన్నా, బాప్తిసం ఇవ్వాలన్నా ప్రతిదానికి విపరీతంగా డబ్బులు వసూలు చేసేవారు. అందుకే ఆ కాలంలో దేశంలో 3వ వంతు భూభాగం పోపుల ఆధీనంలోనే ఉండేది. అలాగే వీరు క్రీస్తును ఆరాధించడం మాని క్రీస్తు విగ్రహాలను, భక్తుల విగ్రహాలు, బూడిదను, మరియమ్మను, శిలువను ఆరాధించడం, వాటికి పండగలు చేయడం వంటి విగ్రహారాధన క్రియలను సంఘంలోనికి తెచ్చారు. ఇటువంటి భయంకర పాపం సంఘంలో ఏలుబడి చేస్తున్న సమయంలో జాన్ హస్ గారు జాన్ విక్లిఫ్ గారి రచనల మూలంగా బైబిల్ను నిశ్చితంగా చదవడం వలన ప్రార్థనా జీవితం ద్వారా సత్యాన్ని గ్రహించారు. అలాగే క్రీస్తుకు తన జీవితాన్ని అర్పించారు. 1398లో జాన్ హస్ గారు ప్రేగ్ యూనివర్సిటీలో లెక్చరర్గా నియమించబడ్డారు. అలాగే 1402 సంవత్సరంలో హోలీ ఇన్నోసెన్స్ అనే సంఘానికి పాస్టర్గా నియమించబడ్డాడు. అప్పటి నుండి స్థానిక భాషలో బైబిల్ బోధించడం ప్రారంభించారు. బైబిల్లోని సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు వారికి అర్థమయ్యే స్థానిక భాషలో చెప్పడం వలన ఈయన బోధలు వినడానికి పేద, ధనిక, పెద్ద, చిన్న అందరూ గుమ్మికూడేవారు. చివరికి జగ్ దేశపు రాణి అయిన సోఫియా ఈయన బోధలు వింటూ వచ్చేవారు. అయితే బైబిల్ను ఉన్నది ఉన్నట్లు చెప్పడం క్యాథలిక్ సన్యాసులకు నచ్చలేదు. వారు తాము క్షమిస్తేనే క్షమాపణ అని, తమ ద్వారా మాత్రమే ప్రజలు దేవుని కలవాలని చెప్పేవారు. కానీ జాన్ హస్ గారు కృప ద్వారా విశ్వాసం చేత మనం రక్షించబడ్డామని చెప్పేవారు. దీనికి మధ్యవర్తి శరీరదారుడైన క్రీస్తుని, ప్రతి ఒక్కరూ దేవుని కుమారులు, కుమార్తెలని, మనం రాజులైన యాజక సమూహాలమని బోధించేవారు. అలాగే పాపక్షమాపణ పత్రాలు అనేది తప్పుడు బోధ అని ఖండించారు. వ్యభిచరించే పోపులను, బిషప్లను సంఘం నుండి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే విపరీతమైన డబ్బు పరపతి గల ఆ కాలపు పోపులు జాన్ హస్ గారిని హింసించడం ప్రారంభించారు. అతని మాటలను విని పాప పరిహార పత్రాలను ప్రశ్నించిన 3 యువకులకు మరణదండన విధించారు. అలాగే 1410లో జాన్ హస్ తర్జుమా చేసిన 200కు పైగా జాన్ విక్లిఫ్ గారి పుస్తకాలను తగులబెట్టారు. అలాగే ప్రేగ్ నగరాన్ని, దానిలో బోధ చేస్తున్న జాన్ హస్ను బహిష్కరించారు. ఇలా నగరాన్ని బహిష్కరించడం వలన సంఘాలు మూయబడి ఉంటాయి. పెళ్లిళ్ళు, పుట్టినరోజుల వేడుకలు పాస్టర్లు జరపరు. చనిపోయిన వారిని పాతిపెట్టడానికి ఎవ్వరూ రారు. ఇలా వేడుకలేమీ లేకుండా చేస్తారు. అయితే విషయం గ్రహించిన జాన్ హస్ గారు ప్రేగ్ నుండి బొహేవియా దేశానికి వెళ్ళిపోయారు. అక్కడే ఉండి తన బోధనలను పుస్తకాలుగా వ్రాసి ప్రచురించేవారు. అయితే ఈ సమయంలోనే రోమ్ రాజు సిగిస్మండ్ జాన్ హస్ గారి దగ్గరకు రాయబారులను పంపి
తన వాదన వినిపించమని, తన ప్రాణానికి రాజే హామీ ఉంటానని, రక్షణ ఇస్తానని కబురు పంపాడు. ఇది విన్న జాన్ హస్ గారు రేగుకు వెళ్లడానికి సిద్ధమవగా చేరికైన వారందరూ వద్దని చెప్పారు. కానీ రాజే హామీ ఇవ్వడంతో జాన్ హస్ గారు ముందుకు కదిలారు. తన దేశానికి రాగానే జనులు హస్ గారిని ఘనంగా స్వాగతం పలికారు. కానీ సభకు వెళ్లిన జాన్ హస్ను తన వాదన వినకుండానే అన్యాయంగా వారు బంధించారు. కేథలిక్ సన్యాసులు ఉండే స్థలంలోనే ఒక గదిని అతనికి చెరసాలుగా మార్చారు. విచారించకుండానే, తన వాదన వినిపించకుండానే అతను ద్రోహి అని తీర్మానించారు. డబ్బు, బలం ఉన్న కేథలిక్ సన్యాసులు రాజాజ్ఞను, అతని శపథాన్ని, రక్షణను కూడా నిర్వీర్యం చేశారు. జాన్ హస్ సాతాను బిడ్డ అని, అతనికి ఎటువంటి హక్కులు ఉండవని, కాబట్టి రాజు కల్పిస్తానన్న రక్షణ చెల్లదని చెప్పారు. ఇలా 3 నెలలు చలిలో చాలీచాలని ఆహారంతో చీకట్లో గడిపిన జాన్ హస్ గారి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఆ తర్వాత ఈయనను గ్లూటిబెన్ కోటలోనికి మార్చారు. అక్కడ పగలు సంఖ్యలతో తిరగడానికి అవకాశం ఇచ్చినా రాత్రులు గోడకు సంఖ్యలు బిగించేవారు. దీని ద్వారా నిద్ర లేక జాన్ హస్ గారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 73 రోజులు అకారణంగా ఈయనను విచారణ చేయకుండా రాజు రక్షణ కల్పిస్తానని చెప్పిన మాటను కూడా రూపుమాపి తమ అధికారం ద్వారా పోపులు హింసించారు. అయితే వారిపై ప్రజల నుండి ఒత్తిడి పెరగగా 3 రోజులు న్యాయ విచారణ చేశారు. ఈ సమయంలో జాన్ హస్ గారి అనుచరులు ఆయనను తప్పిస్తాం అని చెప్పినా క్రీస్తు కొరకు తను ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధం అని పారిపోయి ఆయన నామానికి అవమానం తేలేనని చెప్పారు. న్యాయ విచారణలో జాన్ హస్ గారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అలాగే జాన్ హస్ గారికి 3 ఆంక్షలు విధించి వాటిని పాటిస్తే విడుదల చేస్తామని చెప్పారు. అవి 1, తాను తప్పు చేశానని ఒప్పుకోవాలి. 2, ఈ తప్పును మరలా చేయకూడదు. 3, తాను తప్పు చేశానని బహిరంగంగా అందరికీ సాక్ష్యం ఇవ్వాలి. దీనికి జాన్ హస్ గారు నేనేమీ తప్పు చేయలేదు, బైబిల్కు సత్యమునకు విరుద్ధమైనది చేయలేదు అని చెప్పి వ్రాసి మరీ ఇచ్చారు. దీంతో 1415 జూలై 6న జాన్ హస్ గారికి పోపులు, బిషప్పుల సమూహం రాజుల సమక్షంలో మరణదండన విధించింది. కట్టెలు వేసి ఎత్తైన పీఠంపై ప్రజలందరూ చూస్తుండగా అతన్ని సజీవ దహనం చెయ్యాలని తీర్పు చెప్పారు. అలా తీర్పు చెప్పిన సభలోనే జాన్ హస్ గారు వారందరినీ క్షమించారు. వారందరినీ క్షమించమని దేవునికి ప్రార్థన చేశారు. చివరికి ఆ రోజు వచ్చింది. వారు ఆయన దుస్తులు తొలగించారు. ఆయన తలను క్షౌరం చేశారు. తలపై సాతాను బొమ్మలు వేసిన కిరీటం, దానిపై నా ప్రాణమును సాతానుకు ఇచ్చివేసినాను అని రాసిపెట్టారు. అది పెడుతూ నీ ఆత్మను సాతానుకు అప్పగిస్తున్నావు అని పోపు అన్నాడు. దానికి జాన్ హస్ గారు నా ఆత్మను యేసు ప్రభువునకు అప్పగించుతున్నాను అన్నారు. ఆయన చేతిలో ఒక పాత్రను పెట్టి విసురుగా దానిని మరలా లాగుకుని, ఓ శపించబడిన ఇస్కరియోతు యోధా, నీ వద్ద నుండి రక్షణ పాత్ర తొలగించబడింది అన్నారు. అందుకు జాన్ హస్ గారు చిరునవ్వు నవ్వి, ఏమీ పర్వాలేదు, రేపటి నుండి పరలోకంలో నేను రోజూ రక్షణ పాత్రలోందే పానం చేస్తూ ఉంటాను అన్నారు. ఇలా చేసి ఆయనను ఊరిలో ఆ సాతాను చిత్రపటం వేసిన కిరీటంతో ఊరేగించారు. జాన్ హస్ గారు నాకై ముళ్ళ కిరీటం ధరించిన ప్రభు కొరకు నేను ఈ కిరీటం ధరించాను అని అన్నారు. చివరికి కట్టెలు పేర్చి చేతులను వెనకకు విడిచికట్టి, ఎప్పటికైనా నేను చేసింది తప్పని ఒప్పుకుంటే విడిచిపెడతామన్నారు. అందుకు జాన్ హస్ గారు నా మరణం ద్వారా నా బోధలకు ముద్ర వేస్తున్నాను అన్నారు. వెంటనే వారు ఆయనను తగలబెట్టారు. కాలిపోతూ కూడా ఆయన యేసు ప్రభువా నాపై దయచూపుము అని కీర్తనలు పాడారు. కీర్తనలు పాడుతూనే చివరి శ్వాస విడిచారు. జాన్ హస్ గారు తనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఎప్పుడూ కృంగిపోలేదు. పరిస్థితులు తనను ఎంతగా నీరుగార్చినా, జనాలు ఎంతగా అవమానపరిచినా సత్యాన్ని వీడి వెనుకకు తిరగలేదు. నాయకులు ద్వేషించిన దేవుని స్తుతించారు. చెరసాల్లో వేదనలకు గురి చేసిన దేవుణ్ణి స్తుతించారు. అగ్నితో కాల్చిన దేవుని స్తుతించారు. జాన్ హస్ గారు ఇలా చెప్పారు: సత్యాన్నే కోరుకో, సత్యాన్నే విను, సత్యాన్నే బోధించు, సత్యాన్నే ప్రేమించు, సత్యాన్నే అంటిపెట్టుకో. నీ చివరి శ్వాస వరకు సత్యం కొరకు పోరాడు. సరిగ్గా ఆయన చెప్పినట్టే ఆయన చేశారు. మనం కూడా సత్యం కొరకు చివరి శ్వాస వరకు ధైర్యంగా నిలబడటానికి ప్రభు కృప నిత్యం మనకు తోడై ఉండునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.